హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకు ఎంతగానో నచ్చే 5 నుంచి 10 నిమిషాలు అయిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా మురుమురాలు ఆలుగడ్డలు వేసి ఈరోజు హెల్తీ బన్ అయితే చేద్దాం. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి పోదాం. ఇక్కడ 1 కప్పు నేను మురుమురాలు తీసుకున్నా. ఇవి సాల్ట్ మురుమురాలు. ఈ మురుమురాలను నీళ్ళల్లో మంచిగా ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక 2 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ నానిన మురుమురాలను మనం మిక్సీ జార్లో వేసుకుందాం. 1 కప్పు మురుమురాలకు నేను ఒక ఆలుగడ్డనైతే తీసుకున్నా. అంటే ఉడికించిన ఆలుగడ్డ కాదు, పొట్టు తీసిన ఆలుగడ్డ. ఈ బన్ దోశ మస్తు టేస్టీగా ఉంటుంది. తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఒకటితోని కాకుండా ఒక 2-3 ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అయితే మురుమురాలు, నానబెట్టిన మురుమురాలు, పీల్ చేసిన ఆలుగడ్డలను అయితే తీసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ, 1/4 కప్పు పెరుగు. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్ చేస్తాను కాబట్టి కొంచెం పుల్లగా రావడం కోసం నేను ఇక్కడ 1/4 కప్పు పుల్లటి పెరుగు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న 1, పచ్చిమిర్చి 2-3, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, దాంతోపాటు ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు. పిల్లలకు నువ్వులు ఎప్పుడు ఇస్తుండాలి. నువ్వుల ప్లేస్లో మీరు ఆ పల్లీలు కూడా మంచిగా వేయించి చిన్నగా పీసెస్ కట్ చేసుకున్న పల్లీలు కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోండి. ఒకవేళ టైం ఉంటే నానబెట్టుకోండి, టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటాయి. ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు నానిన తర్వాత బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, ఎక్కువ కూడా అవసరం లేదు, కొద్దిగా వేసుకోండి 1 టేబుల్ స్పూన్. దాంతోపాటు కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది తిక్కుగా ఉండద్దు, బాగా పల్చగా ఉండద్దు, సెమీ తిక్కుగా ఉండాలి. ఇప్పుడైతే మనము పోపేసే చిన్న గిన్నె ఉంటుంది కదా, నాన్ స్టిక్ ప్యాన్, అది తీసుకోండి. అయితే అందులో నెయ్యి వేసుకున్న 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత మనం ముందుగానే కలుపుకున్న మిశ్రమం అయితే ఒక 2 గరిటెలు వేసుకుందాం. వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. లోపల కుక్ కావడం కోసం మనమైతే మీద అయితే మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా 2-3 నిమిషాలలో మనకి బన్ను దోశ అయితే రెడీ అయిపోతుంది. అంత సింపుల్, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకు నచ్చుతుంది. దీని కాంబినేషన్లో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇవ్వండి, పిల్లలు బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ వైజ్ కూడా అంత మంచిగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అయితే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఇక్కడ పల్లి చట్నీ నేను దీనికి కాంబినేషన్లో చేసిన, చూడడానికి ఎంత టేస్టీగా ఉంది. అయితే ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి అంతవరకు ఉంటాం. మరి నమస్తే, సెలవు.